హేమమాలిని హియర్. అయితే టీజర్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు చేసిన ఆ కామెడీ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి వింటేజ్ సునీల్ గారిని పరిచయం చేసినట్టుగా అనిపించింది. అలా అనిపించింది అంటే మీరు సక్సెస్ అయినట్టు. సో మీ క్యారెక్టర్లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? ఇప్పుడు త్రూఅవుట్ క్యారెక్టర్ మొత్తం ఛాలెంజింగ్ అండి. చాలా టిపికల్ రైటింగ్ ఇది, అంత ఈజీ కాదండి. ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది నా క్యారెక్టర్కి. తీట తిరుపతి అని ఒక క్యారెక్టర్ నాది. ఇలాంటి తీట పనులే చేస్తుంటాడు మొత్తం. చాలా టిపికల్ రైటింగ్ అండి. త్రూఅవుట్ క్యారెక్టర్ మొత్తం ఛాలెంజింగ్ అండి. ఒక్కటి అని ఏం చెప్పలేమండి. సో విద్యా గారు, మీకు ఆయనతో కంపీట్ చేయడం ఎలా అనిపించింది? ఎందుకంటే ఇద్దరు టైమింగ్ చాలా చాలా బాగుంది. చాలా సిచ్యువేషన్స్లో బయట కూడా అంత జోయల్గా ఉంటేనే ఆన్ స్క్రీన్ అది కనిపిస్తుంది, అంత జోయాలిటీ. సో మీకు ఏదైనా ఛాలెంజింగ్ అనిపించింది? ఛాలెంజింగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం పోటాపోటీగా తీసుకున్నామండి. బేసిక్గా మనోడు ఏదైనా క్యారెక్టర్లో ఉండి మనకి ఏదైనా ఒక ఇమ్మీడియట్గా అంటే స్పాంటనేట్గా ఏదో ఒక యాక్షన్ చేస్తుంటాడు బేసిక్గా మహేష్. సో వెంటనే ఇమ్మీడియట్లీ నేను ఒక స్పాంటనిటీ చేసేవాళ్ళం. సో ఇద్దరు ఆ ఎనర్జీ ఇస్తుంటే దాన్ని మా డైరెక్టర్ గారు ఎంజాయ్ చేసి సో బాగుంది అంటే మేము వర్క్షాప్ కూడా చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్క్షాప్లోనే మేము ఒక ప్రతి ఈచ్ సీన్ అండి, అంటే డైరెక్టర్ గారికి నమ్మకం ఏంటంటే వీళ్ళు ఎంతవరకు నెట్టగలుగుతారు అనేది ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే ఫుల్ లెంత్ కామెడీ కదా. సో ఫుల్ లెంత్ కామెడీని చేయడం అనేది చాలా కష్టం ఫస్ట్ థింగ్. ఎందుకంటే కామెడీ జోనర్ టచ్ చేయడమే చాలా కష్టమైన టాస్క్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈచ్ సీను ప్రాక్టీస్ చేయించి అంటే సీను రిహార్సల్ చేయించి మమ్మల్ని సెట్కి తీసుకెళ్ళాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి శంకర్ గారి కారణం. సో ఇద్దరం అయితే ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. థ్యాంక్ యూ.